కాలసర్ప దోషాల నుంచి, కుజదోషముల నుండి భక్తులను రక్షించే దైవం. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే అతిపెద్ద కాలసర్ప దోష పూజ ఈ అశ్లేష బలి పూజ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలసర్ప దోషము, కుజదోషముల నుండి భక్తులను రక్షిస్తాడు. అత్యంత మహిమలు కలిగిన క్షేత్రం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రము. మరి ఎక్కడ ఉంది? ఈ క్షేత్రాన్ని ఎలా దర్శనం చేసుకోవాలో తెలుసుకుందాం. సుప్రసిద్ధ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము కర్ణాటక రాష్ట్రము, దక్షిణ కన్నడ జిల్లా, సూళ్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అను గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు సుబ్రహ్మణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడికి భయపడి దివ్య సర్పం అయినటువంటి వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యునికి చెంత చేరాయని, శరణు పొందాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రము పశ్చిమ కనుమలలో ఉంది. సుందరమైనటువంటి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో గల దేవస్థానం వెనుక వైపు సుప్రసిద్ధమైనటువంటి కుమార పర్వతం ఉంది. దేవస్థాన ప్రవేశ మార్గానికి ఈ పర్వతము వర్ణనాతీతమైన అందాన్ని తెచ్చిపెట్టింది. దేవస్థానాన్ని పడగవిప్పి కాస్తున్న 6 సర్పాల కాలనాగపాము శేషపర్వతం వలె ఉంటుంది. ఈ దేవస్థానము పశ్చిమ కనుమల పశ్చిమం వైపు వంపులలో దట్టమైన పచ్చని అడవులతో కప్పబడి ఉంటుంది. అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో కుక్కే దేవస్థానము కొలువై ఉంది. మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి. దేవస్థానము ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలో ఎక్కడ చూసినా దాదాపుగా ఇదే వాతావరణం కనిపిస్తుంది. గ్రామ నడిబొడ్డున దేవస్థానం ఉంటుంది. చుట్టూ మనోహరమైనటువంటి జలపాతాలు, అడవులు, కొండలు ఉండటం వలన ఇది ఒక ప్రకృతి అద్భుతము అని చెప్పవచ్చును. తీర పట్టణం అయిన మంగుళూరు నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. మంగుళూరు నుండి రైలు, బస్సు, టాక్సీల ద్వారా దేవస్థానాన్ని చేరుకోవచ్చు. సుబ్రహ్మణ్య గ్రామానికి పూర్వంలో కుక్కే పట్టణం అని పేరు ఉండేది. తన దిగ్విజయ ధర్మయాత్రలో భాగంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లుగా శంకర విజయం చెబుతున్నది. శంకరాచార్యుల సుబ్రహ్మణ్య భుజంగ ప్రయస్థ స్తోత్రంలో ఈ ప్రదేశాన్ని భజే కుక్కే లింగంగా ప్రస్తావించారు. మరొక అధ్యాయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గురించి అద్భుతంగా అభివర్ణించారు. కుమార పర్వత శ్రేణి నుండి ఉద్భవించు ధార నది ఒడ్డున ఈ క్షేత్రము కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించే యాత్రికులు కుమారధార నది దాటి దేవస్థానాన్ని చేరుకోవాలి. సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించడానికి ముందు భక్తులు పవిత్ర కుమారధార నదిలో మునిగి రావడం ఒక ఆనవాయితీ. దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మూల విరాటు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం చేయబడిన గరుడ స్తంభం ఉంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం లోపల నివాసం ఉన్న మహాసర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విషకిలల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడింది అని ఒక నమ్మకం. స్తంభం తర్వాత బాహ్య మందిరం, అంతర మందిరం, సుబ్రహ్మణ్య దేవుని గుడి ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాసుకీల విగ్రహాలు, క్రింద భాగంలో శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు నిత్య కర్మ ఆరాధన పూజలు జరుగుతాయి. ఈ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రత, ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ చాలా వేగంగా అభివృద్ధి, ప్రజాదరణ పొందుతూ ఉన్నది. స్థల పురాణ విషయానికి వస్తే షణ్ముఖ ప్రభువు తారక మరియు శూర పద్మసుర అను రాక్షసులను వారి అనుచరుల సమేతంగా సంహరించి తన సోదరుడు గణేశుడితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటారు. వారికి అక్కడ ఇంద్రుడు గొప్ప ఆహ్వానం పలుకుతాడు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు కుమారస్వామిని తన కుమార్తె దేవసేనను మనువు ఆడమని అడుగుతాడు. దానికి వెంటనే సానుకూలతను తెలియజేస్తాడు. వారి వివాహము కుమార పర్వతం పైన మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. ఈ వివాహంతో పాటు జరిగిన షణ్ముఖ పట్టాభిషేకానికి దేవదేవులు బ్రహ్మ, విష్ణువు, రుద్రాది దేవతలు ఆశీర్వాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకాన్ని నిర్వహించారు. అలా ఆ పుణ్య నదుల కలయిక నుంచి ప్రవహించిన ధార నేడు కుమారధారగా పిలువబడుతున్నది. గరుడుని దాడి నుంచి తప్పించుకోవడానికి సర్పరాజు వాసుకి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలోని బిలద్వార గుహలలో శివ తపస్సు చేస్తూ ఉంటాడు. వాసుకి తపస్సుకు మెచ్చినటువంటి శివుడు షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియభక్తుడు వాసుకునికి అండగా ఉండమని చెబుతాడు.
అందుకే వాసుకి కానీ నాగరాజుకి కానీ చేసేటువంటి పూజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసినట్టే అంటారు. ఈ క్షేత్రంలో జరిగే సర్పదోష పూజలలో అశ్లేష బలి, సర్ప సంస్కార అతి ముఖ్యమైనటువంటి పూజలు. ఇక్కడ జరిగే అతిపెద్ద కాలసర్ప దోష పూజ, ఈ అశ్లేష బలి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలసర్ప దోషము, కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు. అశ్లేష బలి పూజ ప్రతి నెల అశ్లేష నక్షత్రం దినాలలో జరపబడుతుంది. ఈ పూజ బ్యాచ్లలో 2 సమయాలలో జరుపుతారు. మొదట ఉదయం 7 గంటలకు, రెండవసారి 9 గంటల 15 నిమిషాలకు మొదలవుతుంది. పూజకు హాజరయ్యే భక్తులు తమ తమ బ్యాచ్ ప్రారంభ సమయానుసారంగా దేవస్థానం లోపల సంకల్పం చేసే పురోహితుడి ముందు హాజరు కావలెను. హోమ పూర్ణాహుతి అనంతరంగా భక్తులకు ప్రసాదాలు అందజేయబడతాయి. భక్తులు శ్రవణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చేయడానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ నిర్వహించే సర్ప సంస్కార, సర్ప దోష పూజలు సర్పదోషము నుంచి విముక్తి పొందడానికి భక్తులు ఈ పూజలను చేస్తారు. పురాణానుసారము ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ పలు విధములలో ఈ సర్పదోష బాధస్థులుగా అయ్యే అవకాశం ఉంది. సర్పదోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పూజను ఒక వ్యక్తి కానీ తన కుటుంబంతో కానీ లేక పూజారి గారి ఆధ్వర్యంలో కానీ చేయవచ్చును. ఈ పూజా విధానము ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శ్రాద్ధం, తిథి, అంత్యక్రియ పూర్వ పూజలలాగా ఉంటుంది. సర్ప సంస్కార పూజ చేయదలిచినటువంటి భక్తులు 2 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ సూర్యోదయం చేయబడుతుంది. ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చేయకూడదు. ఈ పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. పూజను ఎంచుకున్న భక్తుడిని కలుపుకొని నలుగురికి దేవస్థానం వారు భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. తమిళనాడు ప్రాంతం ఉన్నటువంటి కర్ణాటక, కేరళలలో సర్పదేవుడికి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతంలో అన్ని మతాలు, వర్గాల వారు ఈ పూజను జరిపిస్తారు. ఇక్కడ స్వామివారికి రథోత్సవాలను నిర్వహిస్తారు. అలాగే స్వామివారికి జరిగే మాడే స్నానం ఒక ముఖ్యమైనటువంటి సేవ. స్వామివారికి మాడే స్నానం సేవ ఎంతో ఇష్టం. వీధి మాడే స్నానం అని మరో ముఖ్యమైన సేవను కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రము కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకున్న వారి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. వీలైతే మీరు కూడా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమలు అతీతమైనవిగా అందరూ చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ స్వామిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.